నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. మన దేశంలోనే కాదు, ప్రపంచ పవర్ లిఫ్టింగ్ చరిత్రలో కూడా ఒక కొత్త అధ్యాయం రాశారు. వయస్సు 73 ఏళ్లు. హార్ట్ బైపాస్ సర్జరీ చేసిన తరువాత పవర్ లిఫ్టింగ్ జాతీయ ఛాంపియన్షిప్ లో పాల్గొని ఒక్కటి కాదు, రెండు కాదు, నేరుగా 4 స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. ఆయన పేరు డివి శంకర్రావు గారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిటైర్ అయిన అధికారి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, హార్ట్ బైపాస్ సర్జరీ అయ్యి కేవలం 6 నెలలకే పవర్ లిఫ్టింగ్ లో అడుగుపెట్టి జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ కొట్టారు. ఇది పవర్ లిఫ్టింగ్ ఇండియా చరిత్రలో ఎప్పుడూ జరగని రికార్డ్. ఆయన విజయాలు ఒక్కసారి చూద్దాం. మాస్టర్ 4 83 కేజీ కేటగిరీ 3 విభాగాల్లో స్వర్ణ పతకాలు, అదనంగా ఓవరాల్ ఛాంపియన్షిప్ గోల్డ్, మొత్తం 4 గోల్డ్. ఆయన పాల్గొన్న ఈ జాతీయ ఛాంపియన్షిప్ కేరళలోని కోజికోడ్లో జరిగింది. దేశం నలుమూలల నుంచి వచ్చే అథ్లెట్ల మధ్య ఇంత కఠినమైన పోటీని గెలిచి శంకర్రావు గారు అందరి కళ్లలో హీరో అయ్యారు. ఇంకా గర్వించదగ్గ విషయం ఏంటంటే, ఈ విజయంతో ఆయనకు ప్రపంచ ఛాంపియన్షిప్ లో పాల్గొనే అవకాశం వచ్చింది. 2025 అక్టోబర్లో దక్షిణాఫ్రికాలో జరగబోయే ఈ పోటీలో ఇండియాకి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. హార్ట్ బైపాస్ అంటే చాలా మంది భయపడతారు. ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని, శారీరక శ్రమ చేయొద్దని అంటారు. కానీ శంకర్రావు గారి కథ ఆ మిత్నే చెరిపేసింది. క్రమశిక్షణ, మానసిక బలం, పట్టుదల ఉంటే వయస్సు, ఆరోగ్య సమస్యలు ఎలాంటి అడ్డంకి కాదని నిరూపించారు. ఈ విజయంతో ఆయన స్లిమ్, ఎనర్జెటిక్, పెయిన్ ఫ్రీ అథ్లెటిక్ గా మారారు. ఆయన్ని చూసి చాలా మంది మేము కూడా చెయ్యగలము అనే స్ఫూర్తిని పొందుతూ ఉన్నారు. పవర్ లిఫ్టింగ్ ఇండియా అధికారులు కూడా ఇది చారిత్రాత్మకమైన ఘట్టమని, ఇది వరకు ఎవ్వరూ సాధించని మైలురాయిగా అభివర్ణిస్తూ ఉన్నారు.